ఉంటది, సిరంతో ఉంటది. నేను సిరంతో మాత్రమే ఇప్పుడు చూపిస్తా. మీ మాస్క్ వేసుకోవాలంటే 10 minutes ఉండాలి. చూడండి, ఇలా సిరం ఉంటది. ఈ షీట్ వేసుకొని ఓ 15 minutes ఉండాలి. ఇన్ని వేయాలా మేడం అంటే, ఒక కర్రీ చేయాలంటే ఎన్ని వేయాలండి ఆ టేస్ట్ రావాలంటే? ఇది కూడా ఫేస్ అందంగా ఉండాలంటే కంపల్సరీ ట్రై చేయాలి. ఈ షీట్ ఇలా ఉంటుంది జస్ట్, ఇది అప్లై చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ లోకి వెళ్ళిపోవాలి అన్నట్టు. జస్ట్ మీకు చూపిస్తాను. ఇది ఇలా వేసేసుకొని 15 minutes ఉండాలి. ఏం మాట్లాడకుండా కొంచెం రిలాక్స్ అయిపోవాలి ఇట్లా. ఓకేనా? ఒక మినిట్స్ నేను ఇప్పుడు శాంపుల్ గా చూపిస్తున్నాను. 15 minutes నేను ఉండలేను కాబట్టి తీసేస్తున్నాను. ఇది జెల్లుతో మాత్రమే మసాజ్ చేస్తున్నా. ఇది ఇట్లా ఇలా వదిలేయకూడదు. దీన్ని కూడా మంచిగా మసాజ్ చేయాలి. ఇప్పుడు క్లీన్ గా చేసేసుకోండి. ఇక్కడ నుంచి క్రీమ్స్ మనం అప్లై చేస్తాము. ఫస్ట్ కడుక్కొని తర్వాత స్క్రబ్ చేసేసి తర్వాత షీట్ ఫేస్ మిస్ట్ అప్లై చేసి, ఫేస్ మిస్ట్ అనేది లాస్ట్ లో ఫైనల్ గా కూడా మనం మొత్తం రెడీ అయిపోయినాక కూడా పెట్టుకోవచ్చు. మేడం స్ప్రే చేసుకోండి. చెప్పండి మేడం. అదే చెప్పండి. కొంచెము బ్లర్ కనబడుతుంది మేడం. ఫేస్ కొంచెం మంచిగా పెట్టుకోండి కెమెరా. మబ్బు కనబడుతుంది మేడం. క్లారిటీ లేదా? ఇప్పుడు మళ్ళీ అట్లా నచ్చింది. వీడియో బఫరింగ్ అవుతుంది మేడం, వీడియో స్టక్ అవుతూ వస్తుంది. దూరంగా ఉన్నట్టు ఉంటుంది మేడం, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. దూరంగా చేసినట్లా ఉంటుంది. ఒక్క నిమిషం. దూరం పెట్టి మేకప్ వేసినట్లా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దగ్గర ఉందా? స్టక్ అవుతుంది మేడం, స్టక్ అవుతుంది. స్టక్ అవుతుంది. నాకు బాగానే ఉంది, మరి నాకు బాగానే కనిపిస్తుంది. మాకందరికి మబ్బు కనబడుతుంది మేడం. మాస్క్ గా ఉంది మేడం. పర్లేదా? బ్రేక్ అవుతుంది మేడం వీడియో. ఇప్పుడు సార్ లేదు మేడం, అట్లానే మీకు నేను ఏ ప్రొడక్ట్ తర్వాత ఏందని తెలుస్తుందా? తెలుస్తుంది మేడం, కానీ మీరు ప్రొడక్ట్ తెలుస్తుంది కానీ మాకు బాగా మంచిగా కనిపించేటట్టు కనిపించలేదు మేడం, బ్రేక్ అవుతుంది. నా ఫోన్ అయితే ఇక్కడ ఇలాగే ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఇది మొత్తము కొంచెము